హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 617 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,349 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 191 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,116 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మొదట టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ స్టాక్ ప్రైస్ లాస్ట్ క్లోజింగ్ ముందు మీన్స్ మార్కెట్ క్లోజింగ్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి మీరు గమనిస్తే స్టాక్ ప్రైస్లో హై పాజిటివ్ యాక్టివిటీ అయితే మీకు కనిపించింది. అండ్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో గమనిస్తే 250 అరౌండ్ మీకు చైనాకు సంబంధించిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్ నెంబర్స్ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ దాని రిలేటెడ్గా టాటా మోటార్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనే ఒక ఇమేజ్ అయితే మీకు కనిపిస్తుంది. చైనాలో కార్ సేల్స్ పెరిగితే టాటా మోటార్స్కి ఎందుకు పాజిటివ్గా ఉంటుంది? టాటా మోటార్స్కి సంబంధించిన జేఎల్ఆర్ బిజినెస్ ఉంది కదా, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ ఉంది కదా. సో అది యూకే, చైనా, యూఎస్ఏలో మెయిన్గా బిజినెస్ని అయితే చేస్తుంది. సో రీసెంట్గా మనకి యూకే డేటా వచ్చింది, అదంతా అట్రాక్టివ్గా పాజిటివ్గా అయితే రాలేదు. కాకపోతే చైనాలో ప్యాసింజర్ వెహికల్ కార్ సేల్స్ 25% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అయ్యాయి. అది కూడా 2016 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు అలాంటి గ్రోతే నమోదు అవ్వలేదు అంటున్నారు. సో ఇలాంటి స్ట్రాంగ్ గ్రోత్ కనిపించేసరికి ఇంట్రాడే సెషన్స్లో జేఎల్ఆర్ సేల్స్ బాగుంటాయని ఒక ఎక్స్పెక్టేషన్స్తో టాటా మోటార్ స్టాక్ ప్రైస్లో అయితే మనకి ర్యాలీ కనిపించింది. సో ఇది ట్విట్టర్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తీసుకున్నాను అనేది కూడా నేను మీకు పైన మెన్షన్ చేశాను. 250 అరౌండ్ ఈ డేటా మార్కెట్లోకి వచ్చింది. బట్ 3 to 315 అరౌండ్ స్టాక్ ప్రైస్లో మనకు స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఓకే, డైరెక్ట్గా మీరు ఇలాంటి న్యూస్ సోర్సెస్ని ఫాలో అవ్వాలనుకున్నా మన ట్విట్టర్ పేజ్లోకి వెళ్ళి నేను ఫాలో అవుతున్న వాళ్ళలో చూస్తే ఈ డేటా ఎక్కడి నుంచి నేను తీసుకొస్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో మన డే ట్రేడర్ తెలుగు ట్విట్టర్ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా అండ్ మన పేజ్లో కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇఫ్ పాసిబుల్ మన ఛానల్ని కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలి. సో ఎన్ఎండిసి రిలేటెడ్ ఉన్న అప్డేట్ మాట్లాడుకునే ముందు కంపెనీ రిలేటెడ్గా స్మాల్ డేటాని మాట్లాడుకుందాం. ఎన్ఎండిసి మన ఇండియాలోనే బై వాల్యూమ్ చూస్తే లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ అండ్ మోస్ట్లీ వీళ్ళ ఐరన్ ఓర్స్ అని కూడా ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉంటాయి. ఈ ఐరన్ ఓర్ ద్వారా ఏం చేయొచ్చు? స్టీల్ ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఈ ప్రొడక్షన్ అయ్యే ఐరన్ ఓర్ లో 98% ఐరన్ ఓర్ అనేది స్టీల్ ప్రొడక్షన్ కే వెళ్తుంది అనమాట. ఓకే, వచ్చిన అప్డేట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఐరన్ ఓర్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అనుకున్నాం కదా. ఆ ఐరన్ ఓర్ ఒక ప్రైజెస్ ని వీళ్ళు కట్ చేయడం జరిగింది. 600 రూపీస్ పర్ టన్ కట్ చేయడం జరిగింది. యాక్చువల్గా వచ్చిన అప్డేట్ అయితే నెగిటివే. సో స్టాక్ ప్రైస్ కూడా మనకి ప్రీవియస్ క్లోజ్తో పోలిస్తే డౌన్లోనే ఓపెన్ అయింది. బట్ ఈరోజు ఎన్ఎండిసి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో దాని రిలేటెడ్గా ఈరోజు స్టాక్ ప్రైస్లో కొంత వోలటాలిటీ మెయింటైన్ అయింది. సో 600 రూపీస్ పర్ టన్ వాళ్ళు కట్ చేశారంటే కమింగ్ డేస్లో వాళ్ళ మార్జిన్స్ కొంత తగ్గుతాయి. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది 2020 మే నుంచి 2021 జనవరి ఇన్ బిట్వీన్ మీరు గమనిస్తే ఐరన్ ఓర్ ప్రైసెస్ 150% రైజ్ అవ్వడం జరిగింది. మీన్స్ టైమ్ టు టైం ఐరన్ ఓర్ ప్రైసెస్ అయితే పెరుగుతూనే వెళ్ళాయి అనమాట. కాకపోతే ఇప్పుడు 600 రూపీస్ వీళ్ళు టన్ పర్ టన్ కట్ చేయడం అనేది స్లైట్ నెగిటివ్గా కనిపిస్తుంది. ఇలా వీళ్ళు చేయడానికి మెయిన్ రీజన్ మీన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ మీద రేట్లు తగ్గించుకోవడానికి మెయిన్ రీజన్ ఇతర ప్రైవేట్ మైనర్స్ ఉంటారు కదా. సో వీళ్ళు అండర్ ద గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉంటారు. కాకపోతే ప్రైవేట్గా ఐరన్ ఓర్స్ని మైనింగ్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ప్రైజెస్ని కట్ చేశారు. కాబట్టి కాంపిటీషన్లో నిలబడడం కోసం సో వీళ్ళ బిజినెస్ని కొంత సస్టైన్ చేయడం కోసం వీళ్ళు కూడా ప్రైజెస్ని కట్ చేశారు అంటున్నారు. నెక్స్ట్ బర్గర్ కింగ్ గురించి మాట్లాడుకోవాలి. బర్గర్ కింగ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో రేపు అంటే February 9th వీళ్ళు రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ ఐపీఓగా 60 రూపీస్లో వాళ్ళు మార్కెట్లోకి వస్తే ఆల్మోస్ట్ 214 రూపీస్ వరకు కూడా స్టాక్ ప్రైస్ అయితే ర్యాలీ అవ్వడం జరిగింది. అండ్ అగైన్ కరెక్టే, ప్రెసెంట్ 150 లెవెల్స్లో మెయింటైన్ అవుతుంది. ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే మార్కెట్ ఆల్రెడీ వీళ్ళు బెస్ట్గా పర్ఫామ్ చేస్తారన్న ఒక ఎక్స్పెక్టేషన్స్తోనే స్టాక్ ప్రైస్ని బాగా రివార్డ్ చేస్తూ వచ్చింది. రిజల్ట్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేస్తే స్టాక్ ప్రైస్లో మనకి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో రేపు రిజల్ట్స్ ఉన్నాయన్న విషయం అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. సో ఎప్పుడు మన ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్గా సో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ గురించి మాట్లాడుకుంటున్నా అది కేవలం ఫ్యూచర్ రిటైల్ అనే కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా కూడా ఇంపాక్ట్ ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో వచ్చిన అప్డేట్ని మొదట మాట్లాడుకుందాం. ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో జరుగుతున్న డీల్ రిలేటెడ్గా ఆల్రెడీ మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి, ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చింది. నెక్స్ట్ ఎన్సీఎల్టీ దగ్గర నుంచి రావాల్సి ఉంటుంది. ఇఫ్ అది కూడా కంప్లీట్ అయితే డీల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అన్నిటి దగ్గర నుంచి అప్రూవల్స్ వస్తుండేసరికి అమెజాన్ వాళ్ళు ఈ డీల్కి అగైనెస్ట్గా హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఇలా హైకోర్టును అప్రోచ్ అయ్యేసరికి ప్రీవియస్గా మనకి ఏం జడ్జిమెంట్ వచ్చింది, ఈ డీల్ ముందుకు వెళ్లకుండా ఢిల్లీ హైకోర్టుకి సంబంధించిన సింగిల్ జడ్జ్ స్టే విధించడం జరిగింది, స్టేటస్ కో విధించడం జరిగింది. సో ఇది డెఫినెట్లీ ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి నెగిటివే. సో ఈ తీర్పుని సవాల్ చేస్తూ అగైన్ ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టుని అప్రోచ్ అయితే డివిజన్ బెంచ్ ఫ్యూచర్ గ్రూప్ కి పాజిటివ్ గా తీర్పు ఇవ్వడం జరిగింది. మీన్స్ మీరు ఈ డీల్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ డీల్ని కొనసాగించవచ్చు, దాని రిలేటెడ్గా మేము ఎటువంటి స్టే విధించట్లేదు అని ఢిల్లీ హైకోర్టుకి సంబంధించిన డివిజన్ బెంచ్ అయితే ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అమెజాన్ వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? సుప్రీంకోర్టులో కేసు వేసి అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాని హియరింగ్ కి తీసుకురాగలగడం. నెక్స్ట్ అలంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో నెక్స్ట్ కమింగ్ డేస్లో యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో ఇన్స్పెక్షన్స్ చేయబోతున్నారు.
అండ్ వాటి రిలేటెడ్గా అబ్జర్వేషన్సే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు అప్డేట్ చేసిన తర్వాత లాస్ట్ టైం ఒక యూఎస్ ఎఫ్డీఏ ఇన్స్పెక్షన్ అండ్ ఇప్పుడు వీళ్ళ ప్లాంట్ రిలేటెడ్ గానీ యూఎస్ ఎఫ్డీఏ ఇన్స్పెక్షన్ జరిగిందంటున్నారు. సో వీళ్ళకి సంబంధించిన గుజరాత్ లో ఉన్న వీళ్ళ ఇంజెక్టబుల్స్ ఫెసిలిటీ F3లో ఫ్రమ్ జనవరి 29 టు ఫిబ్రవరి 5 ఇన్ బిట్వీన్ యూఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేశారని అండ్ ఆ ఇన్స్పెక్షన్ తర్వాత 5 అబ్జర్వేషన్స్ ఇచ్చారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అగైన్ ఒకసారి మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసిన టాపిక్ ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి అబ్జర్వేషన్ అనే వర్డ్ ఎప్పుడైనా మీకు కనిపించిందంటే అది మనకి నెగిటివ్ గానే ఉంటుంది, దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోం. అండ్ మనకి 3 టైప్ ఆఫ్ వర్డ్స్ మనకి యూఎస్ ఎఫ్డీఏ రిలేటెడ్ వచ్చే అప్డేట్స్ లో కనిపిస్తుంటాయి. ఒకటి OAI అంటారు, అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్. సో ఇది కనిపించిందంటే మనం నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది, ఇది ఎక్కువ నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ VAI అంటారు, వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అని, దీన్ని మనం న్యూట్రల్ గా చూడొచ్చు. నెక్స్ట్ NAI అని ఉంటుంది, నో యాక్షన్ ఇండికేటెడ్ అని, దీన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వచ్చిన అప్డేట్లో డేటా ఇంటిగ్రిటీ రిలేటెడ్గా అబ్జర్వేషన్ వచ్చింది అని మనకు కనిపిస్తే అది అన్నిటికంటే ఎక్కువ నెగిటివ్గా చూడాలి. నో అబ్జర్వేషన్ ఆన్ డేటా ఇంటిగ్రిటీ మీన్స్ డేటా ఇంటిగ్రిటీ రిలేటెడ్గా ఎటువంటి అబ్జర్వేషన్ యూఎస్ ఎఫ్డీఏ వాళ్ళు చేయలేదు అన్నారంటే అది మనం న్యూట్రల్గా తీసుకోవచ్చు. ఇవైతే గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి, బికాస్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నప్పుడు మీన్స్ ఏ ఫార్మాస్యూటికల్ రిలేటెడ్గా ఇలాంటి అబ్జర్వేషన్స్ మనకు కనిపిస్తున్నా ఈ వర్డ్స్ మీకు గుర్తుంటే వచ్చిన అప్డేట్ని మీరు ఈజీగా పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ ఈరోజు మీరు BEMLని గమనించిన, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ని గమనించిన, ఆర్ మిశ్రా ధాతు నిగమ్ని గమనించిన, వాటి స్టాక్ ప్రైసెస్లో ఈరోజు మీకు పాజిటివ్ యాక్టివిటీ కనిపించింది. దీనికి మెయిన్ రీజన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఈ 3 కంపెనీస్ ఉన్నాయి కదా ఇప్పుడు మాట్లాడుకున్నవి, ఇవి డిస్ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నాయని చెప్పి డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి మనకు అప్డేట్ రావడం జరిగింది. ఆల్రెడీ వీటి రిలేటెడ్గా డిస్ఇన్వెస్ట్మెంట్ జరగబోతుందని అప్డేట్ అయితే ఉంది, బట్ ఇవి రెడీగా ఉన్నాయంటే ఇక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అనే ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఈ స్టాక్ ప్రైజెస్లో ఈ రోజు ర్యాలీ కనిపించడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్న నిఫ్టీ రెసిస్టెన్స్ 15,040 అండ్ ఈరోజు ఈ రెసిస్టెన్స్ కంటే నిఫ్టీ అబోవ్ ఓపెన్ అయింది. కాకపోతే ఈరోజు మీరు గమనిస్తే అబోవ్ ఓపెన్ అయింది కదా, 15,040 కంటే అబోవ్ 15,060 అరౌండ్ ఓపెన్ అయింది. అండ్ దెన్ దాని తర్వాత నిఫ్టీలో వచ్చిన ఫాల్లో నిఫ్టీ సపోర్ట్ 15,040 దగ్గరే తీసుకుంది. మీన్స్ ఏ లెవెల్ అయితే ఇంపార్టెంట్ లెవెల్గా ఉంటుందో ఆ లెవెల్ పైన ఓపెన్ అయినా ఆర్ ఆ లెవెల్ ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యి టాప్ సైడ్కి మూవ్ అయినా అగైన్ వచ్చే కరెక్షన్స్లో రెసిస్టెన్సే అగైన్ సపోర్ట్గా మారుతుంది. కాబట్టి అగైన్ 50,040 అనేది నేను సపోర్ట్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి చూస్తే 15,170 అనేది నియర్గా మనకు కనిపిస్తుంది. బట్ నిన్నటి ఆప్షన్ చైన్ అండ్ ప్రీవియస్ ఆప్షన్ చైన్ డేటాను కూడా మీరు గమనిస్తూ వస్తే 15,000 రెసిస్టెన్స్ మనకి వీక్ అయింది. 15,000 అబోవ్ మార్కెట్ సస్టైన్ అయితే 15,200 15,500 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తున్నాయని ఆప్షన్ చైన్ డేటాలో మాట్లాడుకుంటూ వచ్చాం. సో 15,000 లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు, సో నియర్ టర్మ్ సపోర్ట్ 15,040 అబోవ్ ఉన్నంత వరకు పాజిటివ్ వ్యూని నిఫ్టీ రిలేటెడ్గా మెయింటైన్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఇమీడియట్ సపోర్ట్ని 35,260గా గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 36,340. ఇఫ్ 36,340 బ్రేక్ అయితే నెక్స్ట్ 36,620 అరౌండ్ మనం రెసిస్టెన్స్ని గమనించవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సండే రోజు చేసిన వీడియోలో 15,500 దగ్గర, సో స్టిల్ ఇప్పుడు కూడా మనకి సేమ్ డేటానే మెయింటైన్ అవుతుంది. 15,500 దగ్గర ఓవరాల్ రెసిస్టెన్స్ మీన్స్ ఓవరాల్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇంట్రాడేలో కూడా ఈ రోజు ఫామ్ అవుతున్న కాంట్రాక్ట్స్ కూడా మిగిలిన లెవెల్స్ కంటే కూడా చాలా ఎక్కువగా అక్కడ ఫామ్ అవుతున్నాయి. అండ్ డౌన్ సైడ్కి చూస్తూ వస్తే 14,500 దగ్గర ఇంట్రాడే అండ్ ఓవరాల్గా మీకు స్ట్రాంగ్ కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. కాకపోతే నిన్నటి వీడియోలో మనం అనుకుంది ఏంటి, 14,500 వరకు కాకుండా 14,800నే మనం ఇంపార్టెంట్ సపోర్ట్గా గమనించవచ్చని. బట్ ఈ రోజు 14,800 దగ్గర బిల్డ్ అవ్వలేదు. మార్కెట్ 15,000 అబోవ్ సస్టైన్ అయ్యేసరికి 15,000 లెవెల్ దగ్గరే స్ట్రాంగ్ కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవుతూ ఉన్నాయి. ప్రీవియస్ గా మాట్లాడుకున్న రెసిస్టెన్స్ ని సిమిలర్ గానే మెయింటైన్ చేస్తూ సపోర్ట్ ని 14,800 నుంచి 15,000 కి మనం మూవ్ చేయొచ్చు. బికాస్ ఇంట్రాడేలో 5,800 కాంట్రాక్ట్స్ అండ్ ఓవరాల్ గా 16,600 కాంట్రాక్ట్స్ దగ్గర అక్కడ బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి సో 15,000 to 15,500 ఇది కమింగ్ డేస్ లో ఇంపార్టెంట్ రేంజ్ గా అయితే ఉండబోతుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.